మరోవైపు కోడి పందాలతో పాటు గుండెలాట యథేచ్ఛగా జరుగుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి సైతం మహిళలు కూడా ఈ కోడి పందాల కోసం వచ్చి కుటుంబాలతో సహా పొందాలను తిలకిస్తున్నారు. టీడీపీ జనసేన నేతలు వేరువేరుగా బరులు నిర్వహించి పందాలు వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ రాజు అందిస్తారు. కాకినాడ జిల్లాలో అయితే కనుక సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయనే చెప్పొచ్చు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూస్తే 7 నియోజకవర్గాల్లోనూ కూడా కోడి పందాలు అయితే 2 రోజుల నుంచి అయితే భారీ ఎత్తున అయితే జరుగుతున్నాయి. ఈ కోడి పందాలు ముఖ్యంగా అయితే కనుక కోట్లాది రూపాయలు అయితే చేతులు మారుతున్న పరిస్థితి ఉంది. 100 కోట్ల రూపాయలు అయితే ఈ సంక్రాంతి సందర్భంగా అయితే కనుక చేతులు మారుతాయని చెప్పొచ్చు. మనం కాకినాడ రూరల్ అయితే కనుక ఒక బరి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఈ పండగ వాతావరణం అంతా కూడా ఈ కోడి పందాలు అంటే పండగ ఆ వాతావరణం అంటేనే కేవలం ఈ కోడి పందాలే అనే విధంగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. చూడొచ్చు, మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ బర్రెలు అయితే కనుక భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. దాదాపు వారం రోజుల నుంచి బర్రెలు ఏర్పాటు చేసి ఇక్కడికైతే వేలాది మంది అయితే కనుక ఇక్కడికి వచ్చి కోడి పందాలను అయితే తిలకిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కోడి పందాలు అయితే గత ఏడాదితో పోలిస్తే ఏడాది కూడా అధికంగా అయితే కనుక కోడి పందాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కోడి పందాల్లో పురుషులు కూడా భారీ ఎత్తున అయితే కనుక ఇక్కడికి మహిళలు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ కోడి పందాలు అయితే తిలకించడంతో పాటు ఇక్కడ పందాలకు సంబంధించి కూడా మహిళలు కూడా ఈ అమ్మాయిలు సైతం ఈ కోడి పందాల్లో కూడా కీలకంగా పాత్ర వహిస్తూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా అక్కడ ఆ డబ్బులు తీసుకోవడంతో పాటు ఇలాంటివన్నీ కూడా ఈ మగవాళ్ళతో పాటు పురుషులు కూడా ఈ కోడి పందాల్లో కూడా పాల్గొనడం అలాగే తిలకించడం కూడా జరుగుతుంది. అంటే ప్రధానంగా ఈ కోడి పందాలకు సంబంధించి అయితే పోలీసులు అయితే కనుక యంత్రాంగం కూడా ఎట్టి పరిస్థితుల్లోని ఈ కోడి పందాలను అయితే జరగనివ్వు అని చెప్పారు. కానీ అయితే ఈ యథావిధిగా గత ఏడాదితో పాటు గతంలో జరుగుతున్న విధంగానే పోలీసులు ఈ పందాల దగ్గరికి అయితే రాలేదు. చివరికి ఆ పోలీసులు అందరూ కూడా ఆ భద్రతా చర్యలు చేపట్టే దానికే ఉన్నారు తప్ప ఈ కోడి పందాలను కూడా అడ్డుకునే పరిస్థితి లేదు. ఇక్కడ చూడొచ్చు, మనకు పండగ వాతావరణం అయితే ఇక్కడ చూస్తుంది. ఇక్కడ వేదికను ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి అంతే ఆ పందాలను అయితే తిలకిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ కాకినాడ జిల్లా వ్యాప్తంగా అంటే పిఠాపురంలో కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కూడా అటు టీడీపీ కావచ్చు ఇటు జనసేన కావచ్చు ఇద్దరికి సంబంధించిన పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ బరులు వేరువేరుగా ఏర్పాటు చేసి కోడి పందాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం కాకినాడ రూరల్లో ఉన్న ఒక బరి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మహిళలు కూడా ఈ పందాల్లో కూడా తిలకించే పరిస్థితి ఉంది. అమ్మ చెప్పండి, అసలు ఎలా ఉంది, అసలు గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అసలు మీరు ఈ కోడి పందాలు తిలకిస్తున్నారు కదా, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడ కోడి పందాలు బాగుంటాయని చెప్పి చూడడానికని వచ్చాం. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అంటే మరి ఇక్కడ ఇది జోదం కోడి పందాలు అని చెప్పి అంటారు కదా, అసలు మీరు దాన్ని ఏమంటారు? మేము ఇంకా ఇప్పుడే ఇదే ఫస్ట్ టైం నేను చూడడం, అదే అందుకని చాలా బాగుందండి. మరి ఇక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే చేశారు. మీరు ఇక్కడ తిలకించడానికి కావచ్చు, అలాగే కోడి పందాలకి అంటే కత్తి కట్టకూడదు అని చెప్పేసి పోలీసులు కానీ అటు కోర్టులు కానీ చెప్పాయి. అలా కత్తి కట్టి ఇక్కడ జరుగుతుంది, దాన్ని ఏమంటారు? వాతావరణం చాలా ఇదిగా ఉందండి, మంచిగా అనిపిస్తుంది చూడడానికి కూడా. నిన్నంత క్రౌడ్ లేవు, చాలా ఉంది. నిన్న చాలా తక్కువ మంది ఉన్నారు, ఇవాళ మాత్రం చాలా క్రౌడ్ ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఎక్కడ ఉన్నారు మీరు? అంటే చుట్టాలు ఉన్నారా? ఇక్కడ మా అక్క బాగున్నారండి, కొండైపాలెం అండి. కేవలం అంటే ఈ పోటీల కోసం వచ్చారా లేకపోతే అసలు ఇక్కడ సంక్రాంతి సంబరాలను కనబడాలి? సంక్రాంతి గురించి వచ్చామండి. సంక్రాంతి గురించి వచ్చామండి. ఎప్పుడైనా కోడి పందాలు ఎక్కడైనా అయితే అక్కడ వెళ్తాం. అంటే ఏర్పాట్లు అవి బాగా ఉంటాయి కదా, అలాంటి చోట్లకి వెళ్తాం. ఇక్కడైతే ఏం గొడవలు అవి ఉండవు కదా, బాగా ఏర్పాట్లు అవి బాగుంటాయి, ఇక్కడికి వస్తాం. అంటే ఇక్కడ వాతావరణం చూస్తే కదా అంటే పక్క నుంచి బాగుంది. ఒక్కొక్క చోట అయితే బాగా కొట్టుకుంటారు, చేస్తారు. కానీ ఇక్కడ అలాంటి గొడవలు ఏమీ లేవు, ప్రశాంతంగా జరుగుతున్నాయి. చాలా ఆహ్లాదంగా ఉంది. మా అమ్మగారి ఇంటికి వచ్చాం పండక్కి, చూడడానికి వచ్చాం కోడి పందాలు. ఇంతకుముందు చాలా చోట్ల చూసాం కానీ అంత మాకు కొట్లాట్లు ఇవి భయం వేసేది వెళ్ళడానికి, మేము ఆడవాళ్ళు వెళ్ళడానికి. ఇప్పుడు చాలా బాగా చేశారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే అక్కడ కేవలం ఈ పురుషులే తిలకించే పరిస్థితి కాకుండా మహిళలు కూడా ఇక్కడైతే కనుక ఈ పోటీల్ని తిలకించే పరిస్థితి ఉంది. మనం ఆ విజువల్స్లో కూడా పూర్తిగా చూడొచ్చు ఈ వాతావరణం. అలాగే అంటే ఇక్కడ కేవలం కోడి పందాలే కాకుండా గుండాటకి సంబంధించి ఇలాంటి జోదాలకు సంబంధించిన క్రీడలకు సంబంధించి కూడా సెపరేట్గా ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ఓ పక్క నుంచి అయితే కోడి పందాలు జరుగుతుండగా అంటే పల్లెల నుంచి కూడా అంటే పట్టణాల నుంచి పల్లెలకి ఈ
జనం అయితే తరలి వచ్చారు. ఈ సంక్రాంతి సంబరాలను అయితే కనుక పూర్తిగా ఇటు ప్రజలు అందరూ పల్లెలకు కూడా చేరుకొని ఈ సంక్రాంతి ఉత్సవాలను అయితే అంబరాన్ని అంటే విధంగా అయితే కనుక అందరూ కూడా ఆ పిల్లా పాపలతో కుటుంబాలంతా కూడా కలిసి సంక్రాంతి సంబరాలను అయితే దిగ్విజయంగా తిలకిస్తున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సుమన్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి.